గుడ్ ఆఫ్టర్నూన్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో నవోదయ స్కూల్స్ అంటే ఏంటి, నవోదయ స్కూల్స్లో ఎలా జాయిన్ అవ్వాలి, అలాగే నవోదయ స్కూల్స్కి బయట ఉన్న ప్రైవేట్ స్కూల్స్కి డిఫరెన్స్ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నవోదయ స్కూల్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేత జిల్లాకు ఒక్కొక్క స్కూలు స్థాపించబడి, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ చేత మాత్రమే రన్ చేయబడుతున్నటువంటి విద్యా సంస్థలు. ఈ నవోదయ స్కూల్స్ ప్రతి జిల్లాకు వచ్చి ఒక్కొక్కటి ఉంటుంది. కానీ శ్రీకాకుళం జిల్లా మరియు ప్రకాశం జిల్లాలకు మాత్రం రెండు స్కూల్స్ ఉంటాయి. ఎందుకంటే ఇవి కొంచెం ఆర్థికంగా వెనకబడిన జిల్లాలు కాబట్టి. మరి ఈ విద్యాలయాల్లో ప్రైవేట్ స్కూల్స్ తోటి పోలిస్తే నవోదయ స్కూల్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి? నవోదయ స్కూల్స్లో ఏంటి అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. అలాగే ప్రైవేట్ స్కూల్స్లోనైతే కనుక ఫీజులు కట్టాల్సి ఉంటుంది. అంత మాత్రమే కాదు, నవోదయ స్కూల్స్లో జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ కూడా సిబిఎస్ఈ సిలబస్ చదువుతాడు. అలాగే ఎగ్జామ్ కూడా సిబిఎస్ఈ ప్యాటర్న్లోనే రాస్తాడు. అలాగే నవోదయలో ఉన్న ప్రతి స్టూడెంట్కి కూడా ఏంటి అంటే ఎన్సీసీలో కానీ లేదంటే ఏదో ఒక గేమ్లో, ఎన్సీసీ ప్రతి ఒక్క స్టూడెంట్కి ఉంటుంది, ఎన్సీసీ ట్రైనింగు. అలాగే ప్రతి స్టూడెంట్ కూడా ఏదో ఒక గేమ్లో ఫోకస్ చేసి స్టేట్ లెవెల్ లేదా నేషనల్ లెవెల్ వరకు కూడా ఆడతారన్నమాట. కానీ బయట స్కూల్స్లో ఈ గేమ్స్ కానీ లేదంటే ఎన్సీసీ ట్రైనింగ్ కానీ ఇవేమీ ఉండవు. మనకు తెలుసు ఎన్సీసీ సర్టిఫికేట్ కానీ లేదంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ కానీ ఎంత వాల్యుబుల్. అంత మాత్రమే కాదు, ఈ నవోదయ స్కూల్స్లో ఏంటి అంటే స్టూడెంట్ అనేది న్యాచురల్గా చదువుతాడు. కానీ ప్రైవేట్ స్కూల్స్లో ఏంటి అంటే ఎక్కువ బట్టే విధానం ఉంటుంది. మరి ఈ నవోదయ స్కూల్స్లో ఎలా జాయిన్ అవ్వాలి అంటే ప్రతి సంవత్సరం కూడా జనవరి నెల లేదా ఫిబ్రవరి నెలలో సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ను కండక్ట్ చేస్తుంది. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి అలాగే మెరిట్ సాధించిన ప్రతి స్టూడెంట్ను కూడా కౌన్సిలింగ్ పిలిచి వాళ్ళ స్కూల్స్లో జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలంటే సిలబస్ ఏముంటుంది? ఈ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలంటే సిలబస్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. ఈ మెంటల్ ఎబిలిటీ అంటే డయాగ్రామ్స్ ఉంటాయి. వీటిలో 40 బిట్స్ ఇస్తాడు. 40 బిట్స్కి గాను 50 మార్క్స్ వస్తాయి. అలాగే మ్యాథ్స్ లేదా అర్థమెటిక్ అనే ఇంకో సెక్షన్ ఉంటుంది. దాంట్లో 20 బిట్స్ ఉంటాయి. 20 బిట్స్ పెడితే కనుక 25 మార్క్స్ వస్తాయి. అలాగే లాంగ్వేజ్ టెస్ట్ ఒకటి ఉంటుంది. మన స్టూడెంట్ కనుక తెలుగు మీడియం స్టూడెంట్ అనుకోండి, సో తెలుగులో ప్యాసేజ్ ఇచ్చి దాని కింద ఒక 5 క్వశ్చన్స్ ఇస్తాడు. లేదా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ అయితే ఇంగ్లీష్లో ప్యాసేజ్ ఇచ్చి దాని కింద 5 క్వశ్చన్స్ ఇస్తాడు. ఇలాగా 4 ప్యాసేజెస్ ఇస్తాడు. 4 5 20 బిట్స్ ఉంటాయి. 20 బిట్స్కి గాను 25 మార్క్స్ వస్తాయి. సో ఈ విధంగా మెంటల్ ఎబిలిటీలో 50 మార్క్స్, మ్యాథ్స్లో 25 మార్క్స్, అలాగే ఇంగ్లీష్లో 25 మార్క్స్, ఓవరాల్గా లేదా టోటల్గా 100 మార్క్స్ ఉంటాయి. ఈ 100 మార్క్స్లో మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ రిజర్వేషన్ ప్రకారంగా, ఈ నవోదయ స్కూల్స్లో మనకు జనరల్గా రిజర్వేషన్స్ ఎలాగ ఉంటాయో ఇక్కడ కూడా అంతే రిజర్వేషన్స్ ఉంటాయి. ఎస్సీలకి అయితే 15% రిజర్వేషన్ ఉంటుంది. ఎస్టీలకి అయితే 7.5% ఉంటుంది. అలాగే ఓబీసీలకి అయితే కనుక 27% రిజర్వేషన్ అనేది ఉంటుంది. గర్ల్స్కి అయితే 30% రిజర్వేషన్ ఉంటుంది. 50% ఆఫ్ ద సీట్స్ అన్రిజర్వ్లో పెడతారన్నమాట, అంటే ఓపెన్ కేటగిరీలో ఉంటాయి. సో ఓసీ విద్యార్థులు కూడా దీని గురించి భయపడాల్సిన పని లేదు, లేదా ఆందోళన చెందాల్సిన పని లేదనమాట. నాకు చాలామంది పేరెంట్స్ ఫోన్ కాల్స్లో లేదంటే ఎంక్వైరీకి వచ్చినప్పుడు అడుగుతున్నారు. సో ఒరిజినల్ ఓసీ క్యాండిడేట్ అయితే కనుక సీట్ రాదు ఓపెన్ కేటగిరీలో అది ఇదని. అలాగేం లేదు, 50% సీట్లు ఉంటాయి. వాళ్ళు ఈ 50%లో వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంటే కనుక సీట్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. అంత మాత్రమే కాదు, ఈ నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోచింగ్ తీసుకోవటం వల్ల మీకు రేపు ఐఐటీలో కానీ లేదంటే గవర్నమెంట్ జాబ్స్లో కానీ మంచి బేసిక్స్ పడతాయి. సో మరి ఎవరు ఈ ఎగ్జామ్ రాయొచ్చు అంటే ప్రజెంట్ 5th క్లాస్కి రాబోతున్న వాళ్ళు లేదా 5th క్లాస్ చదవబోతున్న వాళ్ళు ఈ ఎగ్జామ్ రాసుకోవచ్చు. అంత మాత్రమే కాదు, వాళ్ళకి ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది. 10 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ మధ్యలో ఏజ్ ఉండి దాని తర్వాత 5th క్లాస్ చదువుతున్న వాళ్ళు మాత్రమే ఈ ఎగ్జామ్ రాయటానికి అర్హత కలిగిన వాళ్ళు. ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మేము నెక్స్ట్ వీడియోలో మీకు అందిస్తాము. అలాగే నవోదయకు సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ మా యూట్యూబ్ ఛానల్లో పెడతా ఉంటాము. మీరు నోటిఫికేషన్ పడ్డప్పుడు కానీ లేదా నవోదయ అప్డేట్స్ ఏమైనా ఉన్నప్పుడు మీకు వెంటనే రావాలి అంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎప్పటికప్పుడు నవోదయ అప్డేట్స్ అనేవి మేము అందిస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.